యొక్క నాన్నగారు ఉంటారు కదా, వారి యొక్క పేరు. ఓం వసురూప స్తృప్యతాం ఇదం సతిలం లేదు. ఓం అస్మత్ పితామహ, వారి తండ్రి తాత పేరు చెప్పుకోండి. గోత్రో, వారి గోత్రాన్ని చెప్పుకోండి. రుద్రరూప స్తృప్యతాం ఇదం సతిలం జలం తస్మై స్వదానమ తస్మై స్వదానమ మొదలండి. తస్మై స్వదానమ అన్నప్పుడు వాళ్ళు తస్మై స్వదానమ తస్మై స్వదానమ తస్మై స్వదానమ. తర్వాత ఆ తండ్రి గారికి తండ్రి గారు ఉంటారు కదా, మళ్ళీ తాత, తాత యొక్క తాత అంటే ముత్తాత, గుర్తుంటే పేరు లేదంటే ముత్తాత అనుకోండి. అస్మత్ పితామహ గోత్రో ఆదిత్య రూప తృప్యతాం ఇదం సతిలం జలం తస్మై స్వదానమ తస్మై స్వదానమ తస్మై స్వదానమ. ఆ తర్వాత మన యొక్క తల్లి గారు ఎవరైతే తల్లి గారు గతించిన వాళ్ళు ఉంటే వారు మాత్రమే చేయాలి. తల్లి ఉంటే చేయకూడదు. తల్లి లేనటువంటి వారు మాత్రమే చేయాలి. ఈ సందర్భంగా మీ యొక్క తల్లిని గుర్తుకు తెచ్చుకోండి. అస్మత్ మాత, అస్మన్ మాత మీ తల్లి పేరు అనుకోండి. సగోత్ర గాయత్రీ రూపా దృప్యతాం ఇదం సతిలం జలం తస్మై స్వదానమ తస్మై స్వదానమ తస్మై స్వదానమ. తర్వాత మీ యొక్క నాన్నగారి అమ్మ, నానమ్మ, మన యొక్క వంశంకి ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ వంశంలో నానమ్మ ఎవరైతే ఉంటారో వారిని గుర్తుకు తెచ్చుకొని వారి పేరు కనుక గుర్తుంటే వారి పేరుని చెప్పుకోండి. అస్మత్ పితామహి పేరు చెప్పుకోండి. సగోత్ర సావిత్రి రూపా తృప్యతాం ఇదం సతిలం జలం తస్మై స్వదానమ తస్సై స్వదానమ తస్సై స్వదానమ. తర్వాత నానమ్మ యొక్క తల్లి ఎవరైనా అంటే ముత్తమ్మ, ముత్తాత యొక్క భార్య ఉంటారు కదా, వారిని కూడా గుర్తు చేసుకోండి. అస్మత్ పితామహి సగోత్ర లక్ష్మీ రూపా తృప్యతాం ఇదం సతిలం జలం తస్సై స్వదానమ తస్సై స్వదానమ తస్సై స్వదానమ. ఎవరికైనా ఈ సందర్భంగా సవతి తల్లి ఒకవేళ ఉంటే చేద్దాం, లేదంటే స్కిప్ చేద్దాం. ఇంకా ద్వితీయ గోత్ర తర్పణం. ద్వితీయ గోత్రం అంటే ఎలా అయితే మనకు తల్లి తండ్రి ఇద్దరు ముఖ్యమే. తండ్రి గారి తరపున వంశం అనేది మన గోత్రం వస్తుంది, కానీ తల్లి గారి గోత్రము ద్వితీయ గోత్రంగా పరిగణిస్తారు. ఎక్కువైతే వైశ్యాస్ అయితే తల్లి గారి మేనమామ గోత్రం అంటారు, అది ద్వితీయ గోత్రము. ఆ గోత్ర వాళ్ళు కూడా మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ ద్వారా నుంచి మన అమ్మగారు వచ్చింది కాబట్టి మన అమ్మగారి నుంచి